పేద ప్రజల ఆశతోటి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వాన్ని ముగ్గురు నలుగురు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసమో పదవుల కోసమో రోడ్ల మీద పడి వచ్చిరాని ఆరోపణలు చేసుకుంటా నిరాధారమైన ఆరోపణలు చేసుకుంటూ ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేసుకుంటూ ప్రతిపక్షాలకు అస్త్రాలు అందించే విధంగా వ్యవహరించటం అది మంచి పద్ధతి కాదు. మేము ఎవరినో ఒక్కరినో ఇద్దరినో పెట్టుకొని కాదు, ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వంలో వండుకుంటూ మాట్లాడటం అనేది అది మంచి పద్ధతి కాదు. మీ అభిప్రాయాలు ఉంటే వచ్చి చెప్పుకోండి. ఏఐసిసి ఉన్నది, పిసిసి ఉన్నది, అన్ని దిక్కులో చెప్పుకొని ఇది చేయాలి. కానీ ఈ విధంగా పోతూ ఉంటే చేసిన కష్టము ఇంతమంది త్యాగాలు మీరు వృధా చేసుకుంటూ పోతా అంటే ఇక్కడ కూర్చొని ఊరుకునేది ఎక్కడ సమస్య లేదు అందులో. దాంతోపాటే ఇవాళ మేము పార్టీ క్రమశిక్షణ కానివ్వండి, అధిష్టానాన్ని కానివ్వండి, మేము కోరేది ఒకటే, నిర్ణయాలన్నిటి కఠినంగా తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎంతటి వారైనా ఎవరైనా వాటికి ఈ వేదిక మీద కూర్చున్న దాంట్లో ఎస్సీలు, బీసీలు, ఓసీలు అందరూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అంటేనే సెక్యులర్ పార్టీ. ఓ కులాన్నో మతాన్నో అడ్డం పెట్టుకొని మేము ఏది చేసినా నడుస్తుంది అనుకుంటే అది పొరపాటు. దాని అధిష్టానం కూడా చాలా సీరియస్గా తీసుకోకపోతే అసలు విషయం చెప్పాలంటే మాకేం నవ్వు వస్తుందంటే ఒరిజినల్ కాంగ్రెస్ అంటారు. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు అందరూ ఒరిజినల్ కాంగ్రెస్ అర్థమవుతుంది మా కాడ. మాలాంటి వాళ్ళు మేమేం చెప్పుకోవాలి? వాళ్ళు మాట్లాడేది ఏం మాట్లాడుతున్నారు? పార్టీ మారలేదనా, లేకపోతే వాళ్ళు తిరిగి 4 పార్టీలు తిరిగి వచ్చే వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇవాళ మీకు అంత కష్టం అనిపిస్తుంది ఏమంటే మేము మాట్లాడాలి. మేము అడిగేది ఏది ఉంటే మేము అధిష్టానం దగ్గర పోయి మాట్లాడుతుంటాం. నలుగురిని గెలిపించినామంటారు. ఇటు సీఎంఏ ఏకంగా తుపాకి రాముడు కూడా మంచిగా మాట్లాడతారు కొద్దిగా గొప్ప.